రాజధాని ముంబై ఎప్పుడు ఆగదని చెబుతారు, కానీ ఇప్పుడు అదే నగరం నెమ్మదిస్తోంది. నిర్మాణాల శబ్దం తగ్గుతోంది. హోటళ్లలో పనివాళ్లు కనిపించడం తగ్గుతోంది. ఎందుకంటే నగరాన్ని నడిపించే వలస కార్మికులు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. గ్యాస్ కొరత, పెరుగుతున్నటువంటి ఖర్చులు, పుకార్లు, ఇంకా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కలిసి ముంబైలో ఒక కనిపించని సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిలబాల్సినటువంటి పరిస్థితి, మరోవైపు బతకడమే ఖరీదైపోయినటువంటి నగర జీవితం. ఈ రెండు కలిసి కార్మికులను నగరం విడిచిపెట్టేలా చేస్తున్నాయి. పని ఉన్నా బతకాలని పరిస్థితి వస్తే వారు ఎంచుకునేది ఒక్కటే, అదే తమ గ్రామం. అదే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ పరిస్థితి కేవలం కార్మికుల సమస్య కాదు, ఇది ముంబై ఆర్థిక వ్యవస్థకు సిగ్నల్. నిర్మాణాలు ఆగితే ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, రెస్టారెంట్ల సిబ్బంది లేక నష్టాలకు వెళ్తాయి. చివరికి ప్రభావం పడేది మొత్తం నగరంపైనే. మరి ఈ సంక్షోభం తాత్కాలికమా లేక ముంబైకి కొత్త సవాలా? దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ పరుగులు తీసే నగరం. ఇక్కడెప్పుడు నిర్మాణాలాగవు, రెస్టారెంట్లు ఖాళీగా ఉండవు. పనికోసం వచ్చిన వలస కూలీలతో నగరం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అదే నగరం ఒక విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వలస కార్మికులు నగరాన్ని విడిచిపెడుతున్నారు. కారణం కేవలం ఒకటే కాదు, గ్యాస్ కొరత, పెరుగుతున్న ఖర్చులు, రాజకీయ పరిణామాలు ఇవన్నీ కలిసి ముంబై ఆర్థిక వ్యవస్థను గట్టిదెబ్బ కొట్టాయి. దీంతో కార్మికులు ముంబైని విడిచిపెడుతున్నారు. ఇక ఈ సంక్షోభం తీవ్రంగా తాకిన రంగం రియల్ ఎస్టేట్. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ అస్థిరతతో ఇబ్బందులు పడుతున్న నిర్మాణ రంగం ఇప్పుడు కార్మికుల కొరతతో మరింత కుదేలవుతోంది. ఒక నిర్మాణ సంస్థలో 20 మందిలో 18 మంది ఒక్కసారిగా వెళ్లిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పని మధ్యలోనే తమ వస్తువులు వదిలేసి వెళ్లిపోవడం పరిస్థితి ఎంత అత్యవసరంగా మారిందో చూపిస్తోంది. కార్మికులను నిలుపుకునేందుకు ఉచిత భోజనం, అదనపు జీతం, ఇంధన సహాయం వంటి ప్రోత్సాహకాలిచ్చినా వారుండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వారి ముందున్న సమస్య కేవలం జీతంతో పరిష్కారం అయ్యేలా లేవు. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సమస్య జీవన వ్యయం. నగరంలో బయట తినడం చాలా ఖరీదైపోయింది. ఇంట్లో వండుకొని తినాలంటే గ్యాస్ అందుబాటులో లేదు. ఒక చిన్న 5 కిలోల గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడినా కూడా గ్యాస్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇదే కార్మికులను తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇక్కడ బతకడం కష్టమైపోయిందని, గ్రామానికి వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం లేదని వారు చెబుతున్నారు. ఈ గ్యాస్ సంక్షోభం ప్రభావం కేవలం కార్మికులపై మాత్రమే కాదు, హోటల్, రెస్టారెంట్ రంగాలపైన తీవ్రంగా పడింది. ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న ఈ రంగం ఇప్పుడు భారీ ఖర్చులతో పోరాడుతోంది. ఒకప్పుడు 1800 రూపాయలకు లభించిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 6000 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 3 రేట్ల ధర పెరిగింది. దీంతో పాటు నూనె, బొగ్గు, ముడి సరుకుల ధరలు కూడా పెరగడంతో వ్యాపారులు తీవ్ర ఒత్తిడితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల కొరత మరో పెద్ద సమస్యగా మారింది. కొన్ని రెస్టారెంట్లలో 20% వరకు సిబ్బంది ఒక్కసారిగా తగ్గిపోయారు. మిగిలిన వారిని నిలుపుకోవడానికి ఉచిత భోజనం, జీతం, భరోసా ఇవ్వాల్సి వస్తోంది. అయినా సరే వ్యాపారం లాభాల్లో ఉండడం కష్టంగా మారింది. కొందరు వ్యాపారులు ఖర్చును తట్టుకోలేక ధరలను పెంచుతున్నారు. మరికొందరు నష్టాలతోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. చివరికి ఈ భారాన్ని మోసేది వినియోగదారులే. గ్యాస్ కొరతపై వచ్చిన వార్తలు, ఫ్యూయల్ లాక్డౌన్పై పుకార్లు కార్మికుల్లో భయాన్ని పెంచాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్రానికి చెందిన కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. అంటే ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు కలిసి ఈ వలసలను మరింత పెంచాయి. అయితే ఈ పరిస్థితి తమకు కొత్తేమీ కాదని కార్మికులు చెబుతున్నారు. డిమానిటైజేషన్, కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో, అలాగే ఇప్పుడు గ్యాస్ సంక్షోభ సమయంలో కూడా తామే ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు ఇది కేవలం ముంబై సమస్య మాత్రమే
కాదు, ఇది దేశ ఆర్థిక నిర్మాణానికి సంబంధించిన పెద్ద ప్రశ్న. నగరాలు వలస కార్మికులపై ఎంతగా ఆధారపడుతున్నాయో ఈ సంక్షోభం మళ్లీ గుర్తు చేసింది. నిర్మాణాలు, హోటళ్లు, రవాణా ఇవన్నీ కార్మికులే నడిపిస్తున్నారు. వారు లేకపోవడం నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. హోటళ్లు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులు పెరిగి వినియోగదారులపై భారంగా మారుతున్నాయి. అయితే ఇక ముందున్న పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికొస్తే కార్మికులు తిరిగొస్తారా, లేక ఈసారి వెళ్లిన వారు మళ్లీ నగరానికి రావడానికి వెనుకాడుతారా? ఇదే అంశం పరిశ్రమల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఎందుకంటే ఒకసారి పనాగిపోతే దాన్ని మళ్లీ ప్రారంభించడం అంత సులభం కాదు.